ప్రార్థన చేద్దామని చేతులెత్తి ప్రార్థన చేద్దాం అందరమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉండేలాగా, సాతాను క్రియలన్నీ బంధించబడేలాగా, రావాల్సిన బిడ్డలు అందరూ వచ్చేలాగా, పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో దేవుడు మన మధ్యలో ఉండి నడిపించేలాగా, పరిశుద్ధాత్మతో నింపబడేలాగా, గొప్ప విడుదల అందరికీ వచ్చేలాగా, దేవుని మహిమార్థం ఈ కార్యక్రమాలన్నీ జరిగేలాగా ప్రార్థన చేద్దామండి. అందరం చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా మధ్యలో ఉండండి నాయనా. నీకు వందనాలు. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, మంచి సాక్ష్యాల్లో మీరు ఉండండి. రావాల్సిన బిడ్డలందరినీ తీసుకురండి నాయన. సాతాను శక్తులన్నీ యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. అడ్డులు, ఆటంకాలన్నీ తొలగించండి. వాహన సదుపాయాన్ని దయచేయండి దేవా. నీకు వందనాలు. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరు ఉండండి దేవా. మీ మహిమార్థమై ఇక్కడ జరిగించండి దేవా. చిన్న బిడ్డలు, పెద్దవారు, యవనస్తులు అందరినీ మీ అదుపులో పెట్టుకోండి నాయన. అద్భుతాలు జరిగించండి, అద్భుతాలు జరిగించి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. మీ దయాజాలి కనికరాలు ఉంచండి. మీ ఉచితమైన కృపలతో బలపరిచి నడిపించండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం చాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీవు విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువని దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము,
అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వచ్చావు. పాడాలి, గట్టిగా పాడాలి అందరూ. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని పూడ్చేటి, నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని పూడ్చేటి, నా కోసం వచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని నా యేసే, ఇచ్చావయ్యా. పాడాలి గట్టిగా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్తాన్ని చిందించి వచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయు, దారిద్ర్యమందావయ్యా. రక్తాన్ని చిందించి రక్షణను అందింప మా కోసం వచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయు, దారిద్ర్యమందావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నీతిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా,
దేవుని నామ మహిమ కలుగాక. అందరం కూడా ప్రతి తప్పుని ఒప్పుకొని విడిచిపెడదాము, క్షమించమని అడుగుదాం. మన ప్రార్థనకు విడుదల దేవుడు ఇస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నాయన, దెయ్యాలు చీకటి శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. గొప్ప అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు దేవా నాయన. మా ప్రార్థనలన్నీ ఆలకించి మాకు విడుదల దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. Hope be my anthem, Lord, when the world has fallen quiet, you stand beside me. Give me a song in the night, and Jesus, I need you every moment. I need you here now. This grace, what heart sing out your praise forever. Beauty for ashes, you find the weak and contrite heart. Shoulder its burdens and carry it into the light. Jesus, Jesus, I need you every moment. I need you here now. This grace, Lord, heart sing out your praise forever. And Jesus, I need you every moment. I need you here now. This grace, Lord, heart sing out your praise forever. Remember love and remember mercy. Christ before me, Christ behind me. Your loving kindness has never failed me. Christ before me, Christ behind me. Come on, we sing it out. Remember love, remember mercy. Christ before me, Christ behind me. Your loving kindness has never failed me. Christ before me, Christ. Come on, we sing and remember love, remember mercy. Christ before me, Christ behind me. Your loving kindness. గట్టిగా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించి పాడాలి, గట్టిగా పాడాలని. పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు
హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. న్యాయాధిపతులు చూసుకుందామండి. 20వ అధ్యాయము, కొన్ని మధ్యలో చదువుతాను. 20వ అధ్యాయము చదువుకుందాము. 20వ అధ్యాయము చదువుకుందాం, చూస్తారు. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయిర్షెబా వరకు గిలాదు దేశం వరకును వారు సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై కత్తిదోయి 4 లక్షల కాలబలం కూడుకొనిరి. ఇశ్రాయేలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీలు వినిరి. ఇశ్రాయేలు ఈ చెడుతనము ఎట్లా చేయబడినో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీలు గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నిమి వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రినే నన్ను ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలిచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయిను. వారు ఇశ్రాయేలు దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీద పోవుదు. జనులు బెన్యామీనీయులు గిబియాకు వచ్చి ఇశ్రాయేల్లో జరిగిన వెర్రితనం విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళిన వారి కొరకు ఆహారం తెచ్చుటకై మనం ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుష్యులను 1000కి 100 మందిని 10,000కి 1000 మందిని ఏర్పరచుకుందాము రండి అని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఒక చెడ్డ పని ఇశ్రాయేలు, మరి అతను లేవీడంటే మరి దేవునికి యాజకుడు. అటువంటి వ్యక్తి మార్యాన్ని గిబియనులకి ఇశ్రాయేలీలు సహోదరులు, అంటే క్రైస్తవులు, వీళ్ళు వాళ్ళు కూడా క్రైస్తవులే. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే అలా చేశారో వాళ్ళు ఏం చేశారు, ఏక మనస్సు కలిగి పట్టుదలతో ఏం చేశారండి, యుద్ధం చేశారు. కానీ 2 సార్లు కూడా ఇశ్రాయేలీలే వాడిపోయారు. అయితే 2 సార్లు కూడా ఇశ్రాయేలు వాడిపోయారు. దేవుని సన్నిధిలో నిలబడి మొర్ర పెడుతున్నారు. స్టార్టింగ్నే 23,000 మందినో ఎంతమందినో వాళ్ళు గిబియన్లు 700 మంది. వాళ్ళట తల వెంట్రుకను కూడా పాడు చేయగలిగినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు గిబియనులు. వాళ్ళు ఏం చేశారంటే ఈ పని చంపేశారు. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తారు. చూసుకుందాం ఆ మాట. 17వ వచనం చదువుతాను. బెన్యామీనీయులు కాక ఇశ్రాయేలు ఖడ్గము దూయి 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలు బెన్యామీనీయులతో యుద్ధము బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని నేల కూల్చిరి. అయితే ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవాలని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధం చేయబోవుడని సెలవిచ్చును. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధం చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు
గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేలని కూర్చి సంహరించిరి. అంటే 2 సార్లు కూడా ఇశ్రాయేలులు ఓడిపోయారు. కాబట్టి అయితే మన జీవితాల్లో మనకి కూడా ఏమనిపిస్తుంది? ఓడిపోతున్నాం అనుకుంటాం మనం. ఏంటండి, వీళ్ళు చూస్తే 4 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు చూస్తే తక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏకాత్మతోనే ఉన్నారు, కానీ యుద్ధంలో విజయం రాలేదు. కానీ వారు ఏం చేశారంటే, ఇంకా చూద్దాము అక్కడ చివరి వచనం కొన్ని మాటలు చూసుకొని 26. వీరందరూ కత్తి దూయివారును. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన పీనోహాసు ఆ దినములో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలు మరలా మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాడిని పెట్టి గెలిచారు. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చేస్తున్నదేటి? ముందు మనుషులందరూ ఒక్కటై ఉన్నారు, ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఏంటంటే ఎవ్వరూ వెళ్ళకుండా ముందు గిబియా మీదకి యుద్ధానికి బయలుదేరారు. తర్వాత ఏం చేశారు? అక్కడ మరి వాళ్ళకి భోజనాలు కావాలి కాబట్టి 100 మందికి 10 మంది వంట చేయటానికి, ఇలాగా మరి 1000 మందికి 100 మంది ఇలాగ ఏర్పరచుకొని వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి చీట్లు వేసి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈ రకంగా వారు గిబియోనులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు విజయాన్నే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరిగిందంటే మరలా కూడా ఓడిపోయారు. ఇశ్రాయేలు చనిపోయారు, 22,000 మంది చనిపోయారు. తర్వాత కూడా 18,000 మంది చనిపోయారు. దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం అనుకుంటాం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఈ వాక్యం ద్వారా మాట్లాడారు, లేకపోతే ఈ వాగ్దానం మాట్లాడారు, మనకు ఎందుకు ఓటమి వచ్చేస్తుంది అని అనుకోవచ్చు కదండి. కానీ దేవుని సమయం ఆయన సమయంలోనే అన్నీ జరుగుతాయి. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, చూసుకుందామా ఒకసారి. ప్రసంగిలోనే ఒక మాట ఉంటుంది, చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమము చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన సమయంలో చేస్తాడు. అనుకుంటాము ఏదో జరిగిపోవాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి జరగాలనుకుంటాం. కానీ ఆయన సమయాలు ఉన్నాయి, అంతవరకు ఎదురు చూస్తాడు, ఒక్కసారే దిగుతాడు. ఇక్కడ 2 సార్లు వీళ్ళకి ఓటమి వచ్చేసింది. అప్పుడు ఏం చేశారు? సమాధాన బలులు అర్పించారు. దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినంలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండను. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన పీనోహాసు ఆ దినముల్లో దాని ఎదుట నివసించేవాడు. ఇశ్రాయేలు మరలా మా సహోదరులట వాళ్ళు. చూసారా ఎంత పని చేశారో ఇశ్రాయేలు. మరి చూస్తున్నాము ఇక్కడ 4 లక్షల మంది ఉన్నారు, కానీ అక్కడ తర్వాత యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయారట. కొండ మీదకి పారిపోయిన తర్వాత అక్కడ కూడా పట్టుకుని ఇశ్రాయేలు వారిని వదలలేదు, చంపేశారు. అక్కడ ఉన్న స్త్రీలు కూడా చెరపట్టి తెచ్చేశారు. అలాగ దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎప్పుడు? ఏక మనస్సై వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. తర్వాత దహన బలులు అర్పించారు. తర్వాత చీట్లు వేశారు. తర్వాత వారు భోజనాల కోసం మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక క్రమాన్ని వాళ్ళు పాటించారు. ఆఖరికి ఓటమి వచ్చింది, కానీ ఆఖరికి ఏమైంది? గొప్ప విజయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇలాగా మనం కూడా ఏం చేయాలి? మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యుద్ధం అంటే వీళ్ళు యుద్ధం చేశారు. ఎవరితోటి? బెన్యామీనీయులతోటి యుద్ధం చేశారు. అక్కడ చెడు పనులు చేశారు కాబట్టి, ఇటువంటి పని ఇశ్రాయేలు జరగకూడదు కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. కాబట్టి వీళ్ళు కోపం వచ్చి ఇలా చేయకూడదు, మనం వెళ్ళి వాళ్ళు చంపేద్దామని అనుకుని వీళ్ళు ఏం చేశారు? తీర్మానం చేసుకున్నారు ఇశ్రాయేలీలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసు ఎప్పుడైతే ఉంటుందో,
లోపల ఒకటి పెట్టుకొని ఈ మనిషితో చేతులు పట్టుకుంటే అక్కడ కుదరదు. లోపల తీసేసుకోవాలి, అవతల మనిషి తీసుకోవాలి, యువతల మనిషి తీసేసుకోవాలి. లోపల ఏమీ ఉండకూడదు. కోపం ఉందా, అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు. ఏంటండి, అది ఒప్పుకొని వాళ్ళు విడిచిపెట్టిస్తే మంచిదే. అలాగని గొడవలు తగాదాలు అయ్యి ఆడం కదా. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఇద్దరు మనస్సు ఒకటవుతుంది, ఏక మనస్సు వస్తుంది. అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు తెలుసు అపోస్తులు కార్యాలు 1:14 వాళ్ళు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకున్నారు. మరి మలాకి చూస్తే ఇద్దరు స్త్రీలు అన్యాయం చూసుకుందాం. మలాకి ఒకసారి చూసుకుందామండి. 13వ వచనం చదువుతాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. మనం ఏమనుకుంటాము? మనం అలాగే చెప్పుకుంటాం, వాళ్ళు బాగున్నారు అలా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు మంచి మాట చెప్తున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవింపని వారెవరో మీరు తిరిగి తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు బాగున్నారు, గర్విష్ఠులు ధన్యులవుతున్నారు అని చెప్పుకుంటే దేవుడే ఆలకించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మీరు అనుకోవచ్చు, మేము అనుకోవచ్చు ఏమని, అయితే ఆఖరిలో ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు రాదన్నమాట అని అనుకోవచ్చు. అలాగ అక్కడ జరగలేదు. వారు 2 సార్లు ఓడిపోయారు. 3వసారి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. వారు ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. సమాధాన బలులు అర్పించారు. ఏమి చెయ్యాలని అడిగినప్పుడు అందులో మరి దేవుడు మాట్లాడి వారికి మీరు వెళ్ళండి, వారిని మీ చేతికి అప్పగిస్తానని అప్పగించాడు. తర్వాత చదివితే అప్పగించాడు. స్త్రీలు 400 మంది యవనస్తులను ఎత్తుకొని వచ్చారు. వాళ్ళు చంపేశారు. అలాగే గిబియా దేశాన్ని పట్టుకున్నారు ఇశ్రాయేలీలు. దేవుడే వారి జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. ఎలాగ చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చాడు? ఎలాగ చేస్తే విజయాన్ని దేవుడు ఇచ్చాడు? మొదట కూడుకున్నారు. ఇశ్రాయేలు కూడుకున్నారు. 4 లక్షల మంది కూడుకున్నారు. ఈ వ్యక్తి ఏం చేశాడు? 12 ముక్కలు ఒక్కొక్క గోత్రానికి పంపించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఏం చేశాడు? ఒక్కొక్క ముక్కను పంపించాడు. ఏంటి గౌరవం అని అందరూ కూడా కూడుకున్నారు. కూడుకొని అప్పుడు ఇదేదో చెప్పాలని అనుకున్నప్పుడు ఈ వ్యక్తి అక్కడ చెప్పినప్పుడు అప్పుడు ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, దీని అంతు తేలాలని చెప్పి పౌరుషం కలిగి వాళ్ళు ఏం చేశారు? యుద్ధం చేయడానికి పూనుకున్నారు. ఆ యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళిపోగానే వెంటనే ప్రార్థన చేసి కానీ వెంటనే అయిపోవాలంటే అయిపోదు. కానీ దేవుడు అది ప్రార్థన ఆలకించి తప్పకుండా జవాబిస్తాడు. వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏక మనస్సు ఉండాలి. ఎప్పుడైతే ఏక మనస్సు ఉంటుందో అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి గిబియన్లు ఇశ్రాయేలు మధ్యలో ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి నీచమైన పని జరిగినప్పుడు దేవుడే వారి మధ్యలోకి దిగి యుద్ధం చేసినట్లుగా, లేకపోతే ఇశ్రాయేలుకి వారిని అప్పగించాడు దేవుడు. ఆ విధంగా వారి జీవితాల్లో విజయం వచ్చింది. ఏం చేశారు? ముందు కూడుకున్నారు. తర్వాత వారు కొంతమందిని పెట్టుకొని భోజనానికి పెట్టుకున్నారు. కొన్ని చీట్లు వేశారు. ఆ యొక్క రూల్స్ ఈ 20వ అధ్యాయంలో చీట్లు వేశారు. తర్వాత ఏం చేశారు? దేవుని దగ్గర ఏడ్చారు. అప్పుడు కూడా విజయం రాలేదు. మరలా బలులు, సమాధాన బలులు అర్పించారు.
అక్కడ కూడా ఏడుస్తున్నారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చింది, మీరు వారిని మీ చేతికి అప్పగిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. వీళ్ళిద్దరు ఎవరు? గిబియోనులను ఇశ్రాయేలును సహోదరులు, అంటే క్రైస్తవులు. ఇటువంటి పనులు మనలోంచి జరగకూడదు. దుర్మార్గమైన పనులు ఎవ్వరు కూడా ఒకరికొకరు హాని చేసుకోవడం, ఒకరికొకరు పాడు చేసుకోవడం, ఒకరిది లాక్కోవడం. ఆడు పాడైపోతే నేను నవ్వుతాను, వాళ్ళు పాడైపోతే నేను సంతోషిస్తానంటే ఏమీ రాదు. ఏంటండి, వాళ్ళు బాగుంటే మీరు సంతోషించారనుకోండి, ఆశీర్వాదం వస్తుంది. దావీదు చెప్తాడు, నా యొక్క నీతిని బట్టి నన్ను బట్టి ఆనందించే వారిని దేవుడు ఏదో చేస్తాడని అక్కడ దావీదు కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది, నీతిమంతులను బట్టి సంతోషించేవారు. అలాగుండాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా జీవించాలి. కానీ మంచి పని అయింది, వీళ్ళకి మంచి పని అయింది, ఏడుస్తున్నారు, ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు? గిబియోనులు చేశారు. వాళ్ళు చేసిందే చెడ్డ పని. తిరిగి ఏం చేశారు? యుద్ధానికి మళ్ళీ బయలుదేరారు. మనం యుద్ధమే చేద్దాం అని అనుకున్నారు. ఆఖరి పట్టణం కాల్చేశారు. ఏంటండి, మొత్తం ఏం చేశారు? మనుషులందరినీ చెరపట్టి తీసుకొచ్చారు. గిబియా దేశం అంతా పాడైపోయింది. దేవుడు వారి జీవితాలు అలాగే అయిపోతాయి. అవునా కాదా? దుర్మార్గుల జీవితాలు అలాగే అయిపోతాయి. బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి అటువంటి పనులు, గిబియోనులు చేస్తున్న పనులు మనం చేయకుండా ఏక మనస్సు కలిగి ఉండి ఏంటంటే దేవునికి ప్రార్థన, బలులు, సమాధాన బలులు, తర్వాత దేవుని మందస్సం ఎక్కడుందో అక్కడ, నీతి బలులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి దేవుని మాట విని ఎప్పుడైతే మీరు చేస్తారో మీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు. ఏక మనస్సు, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏక మనస్సు, భార్యాభర్తలు ఏక మనస్సు, బిడ్డలు తల్లిదండ్రులు ఏక మనస్సు, కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏక మనస్సు, సంఘంలో ఉన్నవాళ్ళు ఏక మనస్సు. ఎప్పుడైతే మొర్ర పెడతారో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. పేతురు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? సంఘం అంతా ప్రార్థన చేశారు. ఏంటంటే పేతుని దేవుడు విడిపించుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక దూతను పంపించి పడుకున్నాడు చక్కగా. పేతురు చక్కగా పడుకున్నాడు. లోపలికి వెళ్ళిపోయి ఏమీ తెలియట్లేదు. పేతురికి ఏం పడుకున్నాడు. లోపలికి దూత రావడం, ఆ తలుపులు తీసేయడం, మళ్ళీ ఇతను తీసుకెళ్ళడం, ఇదంతా కల అనుకుంటున్నాడు. ఎప్పుడైతే వీధిలోకి వచ్చాడో అప్పుడు అనుకున్నా దేవుని దూత నాకు సహాయం చేసిందని. అప్పుడు ఆ ప్రార్థనా స్థలంలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు, దేవుడు ఇలా విడిపించాడా అని. ముందు యాకోబుని చంపేశారు. ఏంటంటే ఇంకా పేతుని చంపేస్తాం అనుకున్నారు, కానీ దేవుడు అతన్ని విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ ప్రార్థనలు ఏంటంటే సేవకులు, దైవ సేవకులు ప్రార్థనలు కరెక్ట్గా ఉండి, నీతిగా యథార్థంగా ఉండి, నిర్దోషులుగా బ్రతికి దేవుని చిత్తాన్ని వెతుక్కొని దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాడిని పాడు చెయ్యడు దేవుడు పాడు చేయడు. వాళ్ళు బాగు చేస్తాడు. కష్టాలు రావని కాదు, వాళ్ళ జీవితాల్లో ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు అక్కడ తప్పు జరిగింది కాబట్టి యుద్ధానికి వెళ్తామన్నారు. వాళ్ళది తప్పు కాదు, గిబియోనుది తప్పు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు? ఏక మనసుతో దేవుని దగ్గర మొరపెట్టారు, యుద్ధం చేశారు, దేవుడు విడుదలిచ్చాడు. మన జీవితాల్లో అలా జరగాలంటే ఇది పాటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నేర్చుకోండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళడం, ఏడవడం. మాకు ఈ సమస్య నుంచి ఎలా తప్పిస్తావు తండ్రి? మనం ముందు హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం, హృదయం సరిగా ఉందా లేదో చూసుకోవడం, ఎవరి పట్లైన కక్ష, కోపం, అసూయ ఉందేమో చూసుకోవాలి. ఒక మనిషి కీడు చేస్తే తప్పకుండా వాళ్ళ మీద మనకు ఉంటుంది. అవునా కాదా? తప్పకుండా ఉంటుంది. అయితే అది మనసులో వాళ్ళని అడిగేసి దాన్ని తీసుకోవాలా. ఒకవేళ ఇంకా తప్పు చేస్తే వాళ్ళని బయటకు పంపించి మా దగ్గర రావద్దు, మా దగ్గర ఉండొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పాలి. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మనం పరలోకం వెళ్తాం. పరలోకం రాజ్యంలో ఉండడానికి ఇటువంటివన్నీ చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీకు వందనాలు నాయన. ఇశ్రాయేల్లో పాపం జరిగినప్పుడు తండ్రి వాళ్ళందరూ ఏక మనసుతో నీ దగ్గరికి వచ్చి ప్రభా యుద్ధం చేసినప్పుడు గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చారు తండ్రి. అటువంటిది నేర్చుకోవడానికి ఈ భయంకరమైన లోకంలో మనసు పాడు చేసుకోకుండా మనసును స్థిరంగా ఉంచుకొని ఏక మనసు కలిగి ప్రభా ప్రార్థించడానికి మీ శిలువ శక్తిని మాకు దయచేయండి. మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తిని మాకు దయచేయండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరికీ ఏక మనసు దయచేయండి.
నాయన విడుదల దయచేయండి, శత్రువును బంధించండి, గొప్ప విడుదల మాకు దయచేయండి. మీరు తోడయండి, నడిపించండి, వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 3వ దినం, ఆఖరి దినం కనుక ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం కోసం సిద్ధపడదాం. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయాక ఒక 10 minutes వ్యక్తిగత ప్రార్థనకు సమయం ఇస్తాం. ప్రార్థన చేసుకొని సిద్ధపడండి. దేవుడు ఈ దినం ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు సిద్ధపడేంత సమయం ఎక్కువ లేదు కనుక, ప్రభా ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడు, పలానా సమస్య కోసం నాతో మాట్లాడు అంటే దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఇందాక మనం చూసాం కదా మలాకీలో, వాళ్ళకి దేవుడు శిక్ష విధించట అని ఒక ఇద్దరు భక్తి గలవారు మాట్లాడుకుంటే దేవుడు విన్నాడట. కానీ నేను ప్రతిఫలం ఇస్తాను నేను. అప్పుడు ఎవరు దుష్టులో ఎవరు మంచి వాళ్ళో తేల్చి ఒక రోజు వస్తుంది. మన పడే బాధ, మన కష్టం అన్నీ కూడా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. విడుదల తప్పకుండా దేవుడిస్తాడు. కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. సంఘాన్ని కాపాడండి. సంఘానికి మాకున్న శత్రువులు బయటకు వచ్చేలా సహాయం చేయండి నాయన, బయటకు వచ్చేలా సహాయం చేయండి. గొప్ప విడుదల దయచేయండి, సహాయం చేయండి. అద్భుతాలు జరిగించు నాయన, సహాయం చేయమని అడుగుచున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. పరిశుద్ధులా నీ పాదాలకు వందనాలు. అలాగే నాయన అమూల్యాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా దేవా నీకు వందనాలు. మాకు ఆరోగ్యాలు, అభిషేకం, ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళిన క్షేమం తండ్రి దయచేయండి. మీ కాపుదల మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నింటికి మీ కాపుదల దయచేయండి ప్రభా. పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పసిబిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరినీ కాపాడండి ప్రభా. క్షేమంగా గృహానికి వెళ్ళిపోయేలా సహాయం చేయండి. మీరు తోడయండి, నడిపించిన ఆయన. పరలోక ద్వారాలు తెరవండి, మా అవసరతలన్నీ తీర్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మహిమ పొందండి నాయన. గొప్ప కార్యాలు విడుదల చేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడే నిల్చోండి. ఎక్కడ వారు అక్కడే నిల్చొని ఆరాధనలకు వెళ్దాం. శక్తివంతంగా ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆనాడు కొర్నేలు ఇంటికట కొంతమంది అన్యులు వచ్చారట. కొర్నేలు చాలా నీతిమంతుడు, మంచి వ్యక్తి, మంచి ధర్మకార్యాలు చేసేవాడు. అయితే ఏంటి కొదువా? ఏంటండి కొదువా? అన్నీ మంచి పనులు చేశాడు. ఏం లేదట? పరిశుద్ధాత్మ లేదట, రక్షణ లేదు, సరైన మార్గం తెలీదు. మంచివాడు. దేవుని యొక్క కనికరం తిరిగింది. పేతురుని పిలిపించుకొని ఇంటికి ప్రార్థన చేయించుకో. పేతురుకు డౌట్ వచ్చింది, మీరు అన్ని జనులు వీళ్ళతో మనం కలవకూడదు. కానీ దానికి ముందు ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. సో దేవుడు పక్షపాతం లేనివాడు. వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తుండగానే అక్కడున్న అనేక అన్యజనులు అట వారికి హృదయాలు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయట. పరిశుద్ధాత్మ నింపబడ్డారట. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. అంటే దేవుడు పక్షపాతం లేనివాడు. అన్ని జనాలు ఫస్ట్ టైం వచ్చారు, వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడితే సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తున్నారు. పరిశుద్ధాత్మ నింపబడ్డారండి? ఎంతమంది పరిశుద్ధాత్మ నింపబడ్డారు? పరిశుద్ధాత్మ నింపబడితే ఏం జరుగుతుంది? శ్రమల్లో కూడా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. నిల్చోగలుగుతాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన పోరాడుతూ ఉంటారు. అయితే మనం పరిశుద్ధాత్మ ఉన్నా సరే మనం కూడా చాలాసార్లు కృంగిపోతాం. ఎందుకంటే మనం ఇంకా శరీరంలో ఉన్నాం.
ఈ దేహంలో ఉన్నాం, మన దేహం విడిచిపెట్టలేదు. ఆత్మలో మనం లేము, అంటే ఆత్మలో కాదు, మనం దేహంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం కనుక మనకి కూడా భయము, దుఃఖము, వేదన, నిరాశ, నిస్పృహలు అన్నీ వస్తాయి. అనేక మంది భక్తులు జీవులతాలు అందరిలో కూడా భయము, నిరాశ, నిస్పృహ, వేదన, ఏలియాతో సహా ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే మంచిది, నేను చచ్చిపోతాను అనుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని వచ్చింది, గొప్ప గొప్ప కార్యాలు, వర్షం పడింది, గొప్ప గొప్ప కార్యాలు జరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన బలహీనుడైపోయాడు. సో మనం కూడా ఒకనొక సమయంలో మనం తట్టుకోలేని పరిస్థితిలో మనం బలహీనం అయిపోతాం. ఒక 2 days బ్యాక్ ఒక అన్న వచ్చారు. మేము ఆ టైంలో చాలా చాలా బలహీనంగా ఏంటి పరిస్థితులు అని ఆలోచిస్తుంటే, అయితే ఆ అన్నయ్య తన యొక్క అనుభవాలు చెప్తా ఉన్నాడు. నా పరిస్థితిలో నేను ఏదైనా చేయలేను అనుకునేటప్పుడు, ఇంకా నేను ఓడిపోతాను అనుకునేటప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడతారు. ఒకే ఒక్క వాక్యం నన్ను బలపరుస్తుంది ఎప్పుడు. ఏంటది? ఫిలిప్పు 3:14 అనుకుంటాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. హల్లెలూయా. అస్తమానం చెప్పుకుంటున్నాడు, చేయలేని పని అది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. అంటే మనం బలహీనం, నన్ను ఎవరు బలపరుస్తున్నారో ఆయన బట్టి నేనైతే అన్ని చేయగలను. హల్లెలూయా. చెప్తారా మీరు? నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. 1, 2, 10 లేకపోతే 100 కాదు, సమస్తము చేయగలను. మనం చేయలేము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మీకు అసాధ్యం, మీరు చేయలేరు, మీరు సంపాదించలేరు. కానీ మీలో ఉన్న దేవుని బట్టి, పరిశుద్ధాత్మ బట్టి మీరు అన్నీ చేయగలరు. నేను అన్నీ చేయగలను. హల్లెలూయా. ఆరాధనలో మైమర్చిపోతూ సంతోషంగా, నిజమైన దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. సంతోషమైన, దుఃఖమైన, బాధైన, వేదైన, ఒంటరి జీవితమైన, మూడైపోయినా సరే చిగురించగల ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడని నమ్మి ఆత్మలో పరవశిస్తూ ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మ నింపబడాలి. హల్లెలూయా అనేటప్పుడు ఎవ్వరూ ఆపకండి. ఆఖరిలో చేతులు పైకెత్తి మర్చిపోయి, చుట్టూ పరిస్థితులు మర్చిపోయి ఆత్మలో దేవుని సన్నిధి, పరలోకంలో ఉన్న సన్నిధిని భూమి మీద మనం అనుభవించగలిగి ఉండాలి. హల్లెలూయా. ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు వైపెత్తి చెప్పండి, నన్ను బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రతిసారి ఎప్పుడు బలహీనం అయిపోతారో, ఎప్పుడు వీక్ అయిపోతారో చెప్పండి. ఆ టైంలో మీరు చెప్పండి, నన్ను బలపరిచి దేవుని బట్టే నేను చేయగలను, కానీ నా వల్ల మాత్రం కాదు, నేను చేయలేను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను. మనల్ని బలపరచువాని అందే మనం చేయగలం. మనమైతే నిస్సహాయములం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే చేతులు 2 పైన. అయ్యా నన్ను బలపరచుమని, నిన్ను బట్టి నేను చేయగలను. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నిరసించగ సాగిదా, నిబెరుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నిరసించగ నిబెరుదిరుగాయా, నిబెరుదిరుగా. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిబెరుదిరుగా.
ఎప్పుడు చెప్పుకోండి మాట, నన్ను బలపరచువా అని అదే నేను సమస్తము చేయగలను. ప్రతిసారి కూడా ఈ మాట చెప్పుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవాదేవునికి చెల్లిగా గట్టిగా చెప్పండి కొట్టి. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగిదా, రసించగ సాగిదా, నీవెరుగిరుగా. గట్టిగా చెప్పండి కొట్టి దేవునిస్తుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మహారాజా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు నాయన పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరున్నందుకు మీ స్తోత్రాలు. జీవాధిపతి నీకు వందనాలు. మీ దయా, జాలి, కనికరాలు చెప్పున మా అందరి కుటుంబాల్లో గొప్ప విడుదల ఇవ్వండి, సహాయం చేయండి. విడుదల ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. క్షేమంగా వారు వెళ్ళిపోవడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. జీవితంలో సంతోషం, ఆనందం, సమాధానం ఎల్లప్పుడూ మా అందరికీ దయచేయండి. మీరే తోడేయండి, నడిపించు నాయన. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మన అందరికీ తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో బిగ్గరగా శక్తి ఉన్నదయ్యా. మరలా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మాలి, నమ్మాలి. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. క్షేమంగా మీ గృహాలకు మీరు వెళ్ళండి. దేవుడు మీకు తోడై ఉండి వస్తారు ఆయన మీకు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఆశల